పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లగచర్లలో కలెక్టర్ పైన దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ అది ఎందుకు ఎక్కువగా రాష్ట్రంలో ఒకటేసారి ఒక హల్చల్ అయిందంటే ఆ వార్త అంతకుముందు ఎప్పుడు కలెక్టర్ల మీద ఇలాంటి దాడులు జరగలేదు. అంటే వాళ్ళ కార్ల అద్దాలు పగలగొట్టడం, రాళ్ళు విసిరేయడం, కర్రలతో కొట్టడం, కార్లని బెదిరించడం ఇలాంటివి ఎప్పుడు జరగలేదు. కానీ ఈసారి ఎందుకు హైలైట్ అయిందంటే ఒకప్పుడు కలెక్టర్లకు బెదిరింపులు వెళ్ళేటివి, కాల్స్ వెళ్ళేటివి, మామూలుగా ఒక చిన్నపాటి దాడులు జరిగేటివి. కానీ ఈసారి పెద్ద మొత్తంలో దాడి జరిగింది, అది కూడా కులగణన మొదలైన తర్వాత. ఎందుకంటే కులగణనకు సంబంధించి ఇటు ప్రభుత్వ అధికారులు వెళ్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటింటికి వెళ్ళి సర్వేలో వివరాలు సేకరిస్తున్నారు. అలాంటి టైంలోనే ఈ ఏదైతే ఫార్మా విలేజ్ ఉందో దానికి సంబంధించి ముందుగా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చిన ఏదైతే 1370 ఎకరాలు కావాలి సేకరణకి ఫార్మా విలేజ్కి సంబంధించి అని దానికి వ్యతిరేకత వచ్చిన మళ్ళీ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం మేమని ఈసారి రైతుల యొక్క అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ వెళ్తే మరి కలెక్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులు ఎక్కడున్నారు, వికారాబాద్ జిల్లాకు సంబంధించి వివిధ పోలీస్ డిపార్ట్మెంట్లో సంబంధించి వివిధ అధికారులు ఎక్కడున్నారు ఆ టైంలో అనే విధంగా అక్కడికి వికారాబాద్కి వెళ్ళి అడిషనల్ డీజీ మహేష్ భగవత్ పర్యటన చేపట్టారు. అటు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళారు, ఇటు కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళారు. రెండు చోట్ల వెళ్ళి పూర్తిగా ఆయన కూడా ఒక దర్యాప్తు కొనసాగించారు. పోలీసు అధికారులు మీరు ఏం చేశారు అక్కడ, అంటే ఆ రోజు ఆ టైంలో మీరు ఎక్కడెక్కడ ఎవరున్నారు అనే విధంగా ఆయన అక్కడికి వెళ్ళి దర్యాప్తు కొనసాగించారు. సో అది మామూలు దర్యాప్తు కాదు, సమగ్ర దర్యాప్తు అనమాట. ఆ టైంలో ఆ డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు అనే విధంగా ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఆ టైంలో మరి ఎవరు లేరు, ఎందుకంటే అక్కడికి కలెక్టర్ వెళ్ళినప్పుడు కలెక్టర్తో ఒక మంచి అధికారి ఎవరు లేరు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, పరిగి డిఎస్పీ కరుణాకర్ రెడ్డి, వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి, బూమ్రాస్పేట పిఎస్కి చెందిన 2 కానిస్టేబుల్ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఎందుకంటే ఆ వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వీళ్ళ కిందే ఉంటాయి కాబట్టి మరి ఆ టైంలో మీరు ఎక్కడున్నారు, దాడి జరిగిన టైంలో మీరు ఏం చేస్తున్నారు, మీకు సమాచారం అందిందా, కాల్స్ ఏమన్నా వచ్చినాయా, మీరు ఏ విధంగా స్పందించారు ఇలా దాడి జరిగినప్పుడు అని వాళ్ళ స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేయడం జరిగింది. దాంతోపాటు నిఘా వైఫల్యం అంటే స్థానికంగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం అనమాట. పెద్ద ఎత్తున అతను సురేష్ అనే వ్యక్తి అంత తెలివిగా ఒక కలెక్టర్ని మాటలతో నమ్మించి ఊర్లోకి తీసుకెళ్లడం 5 కిలోమీటర్ల దూరం నుంచి. మరి ఆ సమాచారం మీకు ఆ టైంలో మరి కలెక్టర్ చుట్టుపక్కల ఉన్న సిబ్బంది మీకు ఏమైనా ఫోన్స్ చేశారా, చేయకుండా వాళ్ళే వెళ్ళిపోయారా, మరి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మీకు వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా, ఇలాంటి విషయాలు పూర్తిగా దర్యాప్తు చేయడం అయితే జరిగింది. ఇక హైలైట్ మ్యాటర్ ఏంటంటే కలెక్టర్ నుంచి కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా సమగ్రంగా విచారణ చేపట్టారనమాట. కలెక్టర్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. మీరు వెళ్ళే ముందు ఎవరికైనా పోలీసులకి ఇన్ఫామ్ చేశారా, చేస్తే ఎవరెవరికి చేశారు, ఆ ముందు రోజు 2-3 రోజుల ముందు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా, అంటే 2 రోజుల ముందు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా లేకపోతే రైతుల తరఫున ఇంకెవరైనా వచ్చారా, మరి ఎవరైనా పోలీసులు కూడా వచ్చి ఈ విషయం మీద మీతో ఎవరైనా మాట్లాడారా, చర్చించారా అనే విధంగా మహేష్ భగవత్ అయితే దర్యాప్తు కొనసాగించారు. ఫైనల్గా ఏంటంటే ఫార్మా కంపెనీలకు సంబంధించి ఆ భూములకు సంబంధించి మరి వ్యతిరేకంగా ఎవరైనా పర్టికులర్గా మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే విధంగా కూడా దర్యాప్తు కొనసాగించారు. ఫైనల్గా కలెక్టరేట్ నుంచి వెళ్తూ అడిషనల్ ఏడీజీ మహేష్ భగవత్ మీడియాతో ఈ మాటలన్నీ చెప్పడం జరిగింది. దాంతోపాటు తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో కొడంగల్ అలాగే ఇది ఎందుకంటే రాజకీయ రంగు పూసుకుంది కాబట్టి కలెక్టర్కి ఇంకో 2 గన్మెన్లను సెక్యూరిటీగా ఇవ్వాలని అక్కడ ఎస్పీకి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కలెక్టర్కి 4 గన్మెన్లు సెక్యూరిటీగా ఉన్నారు, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇక ఈ మ్యాటర్లో హైలైట్ ఏంటంటే ఇక మనం చివరిగా చెప్పుకోవాల్సింది నిందితుడు సురేష్ కోసం పోలీసుల సర్చ్ ఆపరేషన్. ఎవరైతే సురేష్ కలెక్టర్ని లోపలికి తీసుకెళ్లాడో గ్రామం లోపలికి,
అతడు ఇంకా దొరకలేదు. అతను ఎక్కడ ఉన్నాడో ఇప్పటివరకు తెలియని పరిస్థితి. దాడి జరిగిన వెంటనే ఫోన్ పడేశాడనమాట. సిమ్ కూడా ఫోన్ పడేశాడు. అతని సిగ్నల్స్ కూడా అక్కడి వరకే ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అని ఎవరికీ తెలీదు. అతని కోసం అయితే దర్యాప్తు బృందాలు గాలింపు చర్యలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి అనమాట. చుట్టుపక్కల కొడంగల్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్లు అన్నిట్లలో సెర్చ్ చేస్తున్నారు. అలాగే ఒక ప్లాన్ ప్రకారమే సురేష్ ఎస్కేప్ అయ్యాడా, అతనికి ముందుగానే ఈ దాడి జరగకముందే అన్ని ప్లాన్లు వేసుకొని నీకు ఎంత డబ్బు కావాలి, ఏ ప్లేస్లో నువ్వు ఉండాలి, ఎక్కడెక్కడ నువ్వు తిరగాలి దొరకకుండా అనే విధంగా అతను ప్లాన్ వేసుకొని అతను ఎస్కేప్ అయ్యాడనే విధంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మళ్ళీ అతను కొత్త ఫోన్ నంబరు ఏమైనా తీసుకున్నాడా, కొత్త ఫోన్ నంబర్ తీసుకుంటే ఎవరి ఆధార్ కార్డు ద్వారా తీసుకున్నాడు, మరి అతనికి కొత్త సిమ్ ఎవరు సమకూర్చారు, గత కొన్ని రోజులుగా కొత్త సిమ్స్ ఎవరెవరు తీసుకున్నారు, లగచెర్ల అలాగే వికారాబాద్ ఏరియాలో కొత్త సిమ్లు తీసుకున్న వారి వివరాలు కూడా సేకరిస్తున్నారనమాట. సో ఈ విధంగా దర్యాప్తు కొనసాగుతుంది. అతన్ని అయితే దొరికే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నట్టు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. మరి అతనికి షెల్టర్ ఎవరు ఇస్తున్నారు, అతను అసలు ఇదే తెలంగాణలోనే ఉన్నాడా, ఆంధ్రప్రదేశ్కి పారిపోయాడా, మహారాష్ట్రకు పారిపోయాడా, లేకపోతే పక్క రాష్ట్రం కర్ణాటక పారిపోయాడా, ఆ విధంగా దర్యాప్తు కొనసాగుతుంది. మరి సురేష్ ఎక్కడ, సురేష్ వస్తేనే అతని స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దాడి అతని ఆధ్వర్యంలోనే దాడి జరిగింది కాబట్టి, అతని నేతృత్వంలోనే దాడి జరిగింది కాబట్టి అతని స్టేట్మెంట్ రికార్డు చాలా కీలకంగా మారనుందనమాట. ఇప్పటికైతే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది. అతనితో పాటు ఇంకో 25 మంది అరెస్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళనందరినీ రిమాండ్కు తరలించిన విషయం మనందరికీ తెలిసిందే. కోర్టులో హాజరుపరిచి మరికొంతమంది కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. దాదాపు ఒక 50 మంది వరకు పారిపోయిన పరిస్థితి ఆ గ్రామం నుంచి. కొంతమంది ఆ గ్రామం వాళ్ళు కూడా కారనమాట. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ తల దాచుకుంటున్నారు, సురేష్ ఎక్కడ, ఆ విధంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సురేష్ దొరకంగానే ఈ కేసుపై మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి. అప్పుడు మరి తెలంగాణ రాజకీయాలు ఒక ఉత్కంఠ రేగే అవకాశం ఉందని అయితే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.